సవాల్ బస్తీ మే సవాల్. ఇక్కడున్న ముగ్గురు పహల్వాల్ని కుస్తీలో ఓడించి పందెం 10,000 గెలుచుకోండి. పందెంలో పాల్గొనే వాళ్ళు 10,000 ముందుగా మాకు కట్టాలి. మనగాళ్ళుంటే ముందుకు రావచ్చు. సవాల్ బస్తీ మే సవాల్. మనగాళ్ళుంటే ముందుకు రావచ్చు. పందెం 10,000 గెలుచుకోండి. సవాల్ బస్తీ మే సవాల్. సవాల్. నా చేతిలో ఒక్క 10,000 ఉంటే ఆ వస్తాదుల్ని చింతపండు పులుసు చేసి ఆ పందెం 10,000 గెలుచుకునేవాడిని కదా చెల్లెమ్మా. ఆ వస్తాదుని నువ్వు గెలవగలవా? సార్, కుస్తీలో గెలవాలంటే కావాల్సింది బలిసిన కండలు, కొవ్వెక్కిన ఒళ్ళు కాదండి, పడగొట్టే పట్లు, గెలవాలనే గుండె ధైర్యం. అవన్నీ నీకున్నట్టే మాట్లాడుతున్నావే. మాట్లాడడం కాదండి, మన చేతిలో 10,000 ఉండాలే గాని నే అన్నది నిజమని నిరూపిస్తా. ఇదిగో 10,000. ఇప్పుడు నీ శక్తి ఏమిటో నిరూపించు. చూస్తారుగా. మరేం పర్వాలేదమ్మా, నేనంటే ఏమిటో ఈ పెద్ద మనిషికి ఆ వస్తాదులకి ఒకేసారి చూపించొస్తాను. చూడమ్మా, ఈ గెలిచిన 10,000 మన పేటలో ఉన్న పేదవాళ్లకు కొంతకాలం కడుపు నిండా తినడానికైనా సరిపోతుంది. ఇదిగో పందెం డబ్బు 10,000. నీ సవాల్ని ఛాలెంజ్ చేస్తున్నాను.
కమాన్ కమాన్ కమాన్. ఇదిగో నీ 10,000, పందెం 10,000. చూసారా సార్, అన్న మాట నిలబెట్టుకున్నాను. ఇదిగో మీ 10,000. నీ పేరేమిటి బాబు? గోపి. చూడు గోపి, నిన్ను పందానికి పంపింది నీ పోటీ చూసి సరదా పట్టానికి కాదు. నాకు తెలీదా సార్, ఈ రోజులో ఎవరండి ఉత్త పుణ్యానికి ఓ మనిషి నమ్మి 10,000 పందెం కాసేది? కరెక్ట్ గా ఊహించావు. నీ వల్ల నాకు సాయం కావాలి, చేస్తావా? విషయం వినందే మాటిచ్చే మనిషి కాదు ఈ గోపి. ముందు విషయం ఏమిటో చెప్పండి. చూడు గోపి, ఈ పక్కనే ఉన్న గోపాలపురం ఎస్టేట్కి నేను యజమాని. నా పేరు గజపతి. మా ఎస్టేట్ పక్కనే ఉన్న అడవిలో రుద్రయ్య అనే భయంకరమైన కిరాతకుడు తన ముఠాతో ఉంటూ చుట్టుపక్కల పల్లెల మీద దాడి చేస్తూ అమాయకుల్ని హింసిస్తూ మా ఎస్టేట్ని దోచుకుంటున్నాడు. వాడిని పట్టుకోవాలని ప్రయత్నించే పోలీసుల ప్రాణాలు తీస్తున్నాడు. వాడి అంతు చూడటానికి సరి అయిన వ్యక్తి కోసం నేను ఇంతకాలం వెతుకుతున్నాను. ఈ నాటికి నువ్వు కనిపించు. నీకెంత జీతమైనా సరే ఇస్తాను. నా ఎస్టేట్కి మేనేజర్గా వచ్చి వాడి అంతు చూడాలి. సార్, మీరిచ్చే జీతం డబ్బులు కాసిపడి ఇక్కడున్న నా వాళ్ళని వదులుకొని నేను రాలేను సార్. అంతేకాదు, ఒంటరిగా ఉన్న నా చెల్లెలను వదులుకొని అసలు ఎక్కడికి రాలేను. నీ చెల్లెల్ని వదులుకుని నువ్వు ఉండలేకపోతే ఆమెను కూడా నువ్వు ఎస్టేట్కు తీసుకుని రావచ్చు. ఒప్పుకో అన్నయ్య. ఒప్పుకో గోపి, ఒప్పుకో. నువ్వేమే అడ్డు చెప్పక నాయనా, అంగీకరించు. గజపతి గారు, డన్. థ్యాంక్ యూ. టికెట్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. టికెట్ ప్లీజ్. ఏమిటమ్మా ఇది? టికెట్స్. ఏ క్లాస్ టికెట్స్ తెలుసా? తెలుసు, సెకండ్ క్లాస్ వి. ఇదే కంపార్ట్మెంట్ తెలుసా? తెలుసు, ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్ టికెట్స్ తో ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేయకూడదు. అది తెలుసు. తెలిసి ఎందుకు ఎక్కావు? లుక్ హియర్, టాక్ ప్రాపర్లీ, అదర్వైజ్ ఐ విల్ రిపోర్ట్ టు యువర్ సుపీరియర్స్. నో, అది కాదు మేడం. చూడండి, ట్రైన్ కదిలిపోతుందని తొందరలో ఈ పెట్లో ఎక్కాం. అంతేగాని తెలియక కాదు, తెలిసి తప్పు చేయాలని కాదు. నెక్స్ట్ స్టేషన్ లో దిగి మారిపోతాం. అండర్స్టాండ్? ఓకే, అలాగే. చాలా ధైర్యం ఉన్న అమ్మాయివే. ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఈ రోజుల్లో బతకలేం సార్. ఏమిటి సార్, ఏమైంది? గుండెపోట్లో ఉందమ్మా. అమ్మా, పైన సీసాలు మాత్రం. అమ్మా, మంచినీళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు పర్వాలేదమ్మా. సమయానికి ఆ మాత్రలు ఇచ్చి నా ప్రాణాలు నిలబెట్టారు. నిజంగా ఆ దేవుడే మిమ్మల్ని నన్ను కాపాడడానికి పంపించి ఉంటాడమ్మా. నిజమే బాబుగారు, ఏదో ఒక మంచి కారణంతోనే మనుషులు కలుపుతాడా దేవుడు. అవునమ్మా. ఇంతకీ మీరెవరు? ఎక్కడికి బయలుదేరారమ్మా?